పరీక్షా కేంద్రంలో అనుమతించరు. 6న ఈసెట్, 19 నుంచి ఈఏపీ సెట్, ప్రవేశ పరీక్షల షెడ్యూల్, మార్గదర్శకాలు విడుదల. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరేందుకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు నిమిషం ఆలస్యమైన విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు అనుమతించబోమని ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జి కార్యదర్శి కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్, విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును పరీక్ష కేంద్రాన్ని తీసుకెళ్లాలని సూచించారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే మద్యం కుంభకోణం సూత్రధారి ఎవరు, అంతిమ లబ్ధిదారుల వివరాలు రాబట్టేలా సిట్ ప్రశ్నలు. రాజకేశిరెడ్డిని తొలి రోజు 7 గంటలు విచారించిన అధికారులు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీ నుంచి ప్రతి నెల 50 కోట్ల నుంచి 60 కోట్ల మేర ఎలా వసూలు చేసేవాళ్ళు, ఆ సొమ్మంతా ఏ రూపాయలు ఎవరెవరికి ఇచ్చేవారు, అంతిమంగా ఆ సొత్తు ఎవరికి ఎలా చేరింది, ఈ మొత్తం కుట్ర రూపకల్పనకు ప్రధాన సూత్రధారి ఎవరు, వైకాపాయంలో జరిగిన మద్యం కుంభకోణం నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్ని తానే వ్యవహరించిన ప్రధాన నిందితుడు ఏవన్ రాజకేశిరెడ్డిపై సిట్ అధికారులు ఇలా అనేక ప్రశ్నలు సంధించారు. ఆయన వారం రోజుల పాటు సిట్ కస్టడీకి ఇవ్వడంతో తొలి రోజైన శుక్రవారం 7 గంటల పాటు విచారించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించారు. దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా వివరాలు రాబట్టారు. చాలా ప్రశ్నలకు ఆయన తప్పించుకునే రీతిలో సమాధానం ఇచ్చిన తమ వద్దనున్న ఆధారాలు, కాల్ డేటా రికార్డులు, సాక్షులు, వాంగ్మూలాలు చూపించి ప్రశ్నించారు. అయితే తొలి రోజు విచారణకు రాజకేశిరెడ్డి పూర్తి స్థాయిలో సహకరించలేదు. కుట్ర మూలాలు, వెనుకున్న సూత్రధారులు, అంతిమ లబ్ధిదారుల పాత్రకు సంబంధించి వివరాలు రాబట్టేలా శనివారం నుంచి ఆయన ప్రశ్నించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.